దేవుని ఎదుట నీకు ఆశీర్వాదం లభించదు, ఎందుకంటే నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు. నువ్వు పాపివి, నీ తలంపులు కేవలం చెడ్డవి, నీ ఆలోచనలు బలహీనమైనవి, నువ్వు పనికి మాలిని చూస్తావు. ఎప్పుడన్నా ఒకటి చూసావు అనుకో, ఏదో లోకస్తులు చేసేది ఒకటి చూసావు అనుకో, దాన్ని తీసుకుంటాడు. తీసుకొని నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు అది తీసుకొస్తాడు. నువ్వు ఫలానా చూసావు కదా, నేత్రాశ పాపం నీలో మానుకోలేదు, నువ్వు శారీరక ఆలోచనలు నీలో చావలేదు. అసలు ఒక రకంగా చూడాలంటే పెద్ద తప్పుల తడక నీ బతుకంతా. నువ్వు మళ్ళీ మోకాళ్ళు ఏలియాలాగా ఫీల్ అవుతున్నావు. ఏంది నీ ప్రార్థన వినేది ఆయన? గట్టిగా అయ్యా అయ్యా అని మొత్తుకొని చేస్తున్నా, పెద్ద ఏదో మహాభక్తుల్లాగా మహాభక్తురాల్లాగా. అసలు నీ సంగతి నీకు తెలుసా? నీ బతుకు నీకు తెలుసా అని ఎవరో వచ్చి చెవులో చెప్పరు. నీ మనసే నీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎవరికన్నా ఉందా అనుభూతి? ఉంటే చెప్పండి. నాకైతే మస్తు సార్లు. కొంతమంది చేతులు ఎత్తలా. మీకు అట్లాంటి ఫీలింగ్ ఏం ఉండదా? మరి చేతులు ఎత్తరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాదాపు అందరికీ ఉంటుంది, ఎందుకంటే అందరినీ మోసం చేశాడని బైబిల్ చెప్తుంది. వాడు సర్వలోకమును మోసపుచ్చు